వెల్కమ్ టు ఆశాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో వంకాయ బీరకాయ పప్పు. తరచుగా వంకాయని బీరకాయని సపరేట్గా వాడుతుంటాము. ఆ రెండు కాంబినేషన్లో పప్పు ఎలా తయారు చేసుకోవాలి అనేది నా స్టైల్లో చూపిస్తాను రండి. మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ఒక గిన్నె తీసుకొని ఇందులోకి 1/4 కప్ అంతా కందిపప్పుని యాడ్ చేసుకోవాలి. ఇందులోకి నీళ్లు 2-3 సార్లు పోసి శుభ్రంగా కడిగి తీసుకోవాలి. ఒక గ్లాసుడంత నీళ్లు పోసి పప్పుని నానబెట్టుకోవాలి ఒక 1/2 అవర్. నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని కడిగి తీసుకోవాలి. కుక్కర్ తీసుకొని శుభ్రం చేసి ఉంచిన పప్పుని యాడ్ చేయండి. 5-6 టమాటో ముక్కల్ని కట్ చేసి ఇందులోకి యాడ్ చేయండి. 5-6 వెల్లుల్లి రెబ్బల్ని ఇందులో యాడ్ చేయండి. 1/2 కప్పు ఆనియన్స్ని కూడా ఇందులోకి యాడ్ చేయండి. 300 గ్రామ్స్ బీరకాయని శుభ్రంగా కడిగి కట్ చేసి ఇందులోకి యాడ్ చేయండి. 300 గ్రామ్స్ వంకాయని కూడా కట్ చేసి ఇందులో యాడ్ చేయండి. 5-6 పచ్చిమిరపకాయలను ఇంచి యాడ్ చేయండి. నానబెట్టుకున్న చింతపండుని కూడా ఇందులో యాడ్ చేయండి. 1 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ని యాడ్ చేయడం వల్ల త్వరగా కుక్ అవుతుంది. 2 గ్లాసుల వాటర్ని యాడ్ చేసి లిడ్ అనేది క్లోజ్ చేసేయండి. స్టవ్ వెలిగించి క్లోజ్ చేసిన కుక్కర్ని పెట్టాలి. 3 విజిల్స్ వచ్చినాక గ్యాస్ ఆఫ్ చేసి స్టీమ్ అంతా ఆరిన తర్వాత ఓపెన్ చేసి అందులో ఉన్న పప్పు వాటర్ని సపరేట్ చేయాలి. ఇప్పుడు ఆ పప్పు కట్ట తీసుకొని మెల్లిగా మెదుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధానంగా మీరు చేసుకోండి. రుచికి తగినంత రాళ్ళుప్పుని కూడా యాడ్ చేయండి. మళ్ళీ అన్నీ కలిసేలాగా పప్పు గుత్తెతో అన్నీ మిక్స్ చేయండి. సో అయిపోయింది. ఇందులో సపరేట్ చేసి ఉంచిన పప్పు నీళ్ళని ఇప్పుడు యాడ్ చేసేసి కన్సిస్టెన్సీ సరిపోయిందా లేదా అని చెక్ చేసుకోండి. ఇప్పుడు పోపు అనేది పెట్టుకుందాం. గిన్నె పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ అంత ఆవాలు వేసుకొని చిట్లాక ఇందులోకి 1/2 కప్ ఆనియన్స్ని యాడ్ చేయండి. 1 టేబుల్ స్పూన్ అంత పసుపు పొడిని వేసి ఫ్రై చేసుకోండి. 2 టేబుల్ స్పూన్ అంత సాంబార్ పౌడర్ని బాగా మిక్స్ చేయండి. ఇందులోకి పప్పు మిశ్రమాన్ని పోసేసి అన్నీ కలిసేలాగా మిక్స్ చేసుకోండి. 1 ఉడికినాక అంతేనండి, మన కర్రీ రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. మరెన్నో రెసిపీస్ కోసం కీప్ వాచింగ్ ఆశాస్ కిచెన్.